షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్ పట్టుబట్ట వ్యవహారంపై ఏసీపీ రంగస్వామి వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. వీరి వద్ద నుండి 11 గ్రాముల డ్రగ్స్, ₹1,00,000 విలువైన MDMA డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ రషీద్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం, ఎస్ఐ రమాదేవి, రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఎస్ఐలు రమణారెడ్డి, రాజశేఖర్ చాకచక్యంగా నిందితులను పట్టుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సీఐలు ప్రతాప్ లింగ్, రామిరెడ్డి, ఎస్ఐలు దేవిక, రాఘవేందర్, రమణారెడ్డి, రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. నిన్న మనకి విశ్వసనీయ సమాచారం మేరకు మన సిపి సార్ సైబరాబాద్ అవినాష్ సారు, అట్లాగనే డీసీపీ టాస్క్ ఎస్ఓటీ రషీద్ సారు, అసలు డీసీపీ నారాయణ సారు, మా డీసీపీ శంషాబాద్ నారాయణ సారు వారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఓటీ రాజేంద్ర టీ, రమణారెడ్డి సిఐ గారు, విజయకుమార్ సిఐ గారు, రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ గారు, తర్వాత రాజవర్ధన్, రాజు, రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ స్టేషన్ నుంచి దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలింగం గారు అందరూ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారనే సమాచారంతో అక్కడ మనం అక్కడ జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అప్రెంట్ చేసిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 11 గ్రాముల MDMA సుమారు విలువ ₹1,00,000 మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. అది దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కస్టడీ తీసుకొని వాళ్ళు విచారిస్తే మనకు తెలిసిన విషయాలంటే వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులు కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే ఒక రష్యన్ లేడీ ఉంటుంది, ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు ఒక 11 గ్రాములు MDMA డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి, ఇంకో దినేష్ అట్లా గిరీష్లకి సప్లై చేయడం కోసం ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే మీనువైలు మన పోలీసులు అప్లైన్ చేస్తారు. వాళ్ళ ఇంట్రాక్షన్ మనం చేసిందంటే ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై తీసుకొచ్చామని చెప్పారు. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో వాళ్ళిద్దరిని హాజరుపరుస్తున్నాము. దీంట్లో ప్రతిభ కనపరిచిన మన ఎస్కోర్ట్ టీము ఆఫీసర్లకి, అట్లా ల్యాండ్ ఆఫీసర్లకి మన సిపి సార్ ప్రత్యేకంగా అందరికీ రివార్డు ఇస్తున్నారు. మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అందరికీ ఆదేశాలు ఇచ్చింది. సో దాంట్లో భాగంగా అందరు ఆఫీసర్లు మెయిన్ 31 జనవరి 1 అనే బేస్ మీద ఎట్టి బస్సులో తెలంగాణలో డ్రగ్స్ రావద్దు, డ్రగ్స్ ఉండవద్దు, ఎట్టి బస్సులో డ్రగ్స్ కన్జ్యూమ్ కావద్దు, ఎవరు డ్రగ్స్ ఎడిక్ట్ కావద్దు అని ఇన్సెన్స్తో అందరం దీంట్లో వర్క్ చేస్తున్నాము. సో మనం మ్యాక్సిమము ఎక్కడ చిన్న సోర్స్ వచ్చినా కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా. దీంతోపాటు ఎవరైతే అప్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేక టీమ్స్గా మేము డివైడ్ చేసాము. వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చి వాళ్ళందరినీ లీగలైజ్ చేస్తాం. మేము ప్రస్తుతం వీళ్ళిద్దరిని మేము ప్రస్తుతం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. గతంలో వీళ్ళకు ప్రస్తుతం అయితే గతంలో అయితే వీళ్ళకి కేసులు ఉన్నట్టు మనకు ఆధారం తెలియలేదు. బట్ మనం ఇంకా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీ హ్యావ్ టు రివీల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్.